అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించాలన్నది చంద్రబాబు సంకల్పం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మొదటి నుండి అమరావతికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక అమరావతి విషయంలో పాజిటివ్ గా కనిపిస్తున్నారు. తాజాగా రాజధాని పనుల పునఃప్రారంభానికి ఏపీ విచ్చేసిన ప్రధాని మోదీ అమరావతికి ఏమిచ్చారు? శంకుస్థాపన చేసిన పనులను ఈసారైనా పూర్తి చేస్తారా? హామీలు, వాగ్దానాలు కార్యరూపం దాల్చేనా? ఏపీ రాజధాని అమరావతి పనులు షురూ అయ్యాయి. గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన పనులను తిరిగి పట్టాలెక్కించే పనిలో పడింది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. భారీ సభా వేదికపై నుంచి కీలకమైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రాజధాని నిర్మాణం పునః ప్రారంభంలో భాగంగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు, జ్యుడిషియల్ రెసిడెన్షియల్ క్వార్టర్ల నిర్మాణంతో పాటు 5,200 కుటుంబాలకు ఇళ్ల భవనాలు సహా 49,000 కోట్ల రూపాయల విలువైన 74 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అయితే రాజధాని నిర్మాణాలకు మోదీ శంకుస్థాపన చేయడం ఇది మొదటిసారి కాదు. తాజాగా రాజధాని నిర్మాణాలకు మరోమారు మోదీ చేసిన శంకుస్థాపనలకు ఈ టర్మ్లో అయినా మోక్షం కలుగుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అమరావతిని రాజధానిగా ప్రకటించి నిర్మాణం మొదలుపెట్టారు. కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చారు. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ఏపీ సీఆర్డీఏని కూడా ఏర్పాటు చేశారు. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా అంతమంది రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన ధైర్యంతో పనులు ఒక్కొక్కటిగా మొదలయ్యాయి. అయితే 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారడం వల్ల రాజధాని కథ మళ్లీ మొదటికి వచ్చింది. 5 ఏళ్ల పాటు రాజధాని భూముల్లో ఎలాంటి పురోగతి లేదు. మళ్లీ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాజధాని పనులు పునః ప్రారంభమయ్యాయి. అమరావతి పనుల పునః ప్రారంభానికి విచ్చేసిన మోడీ రానున్న 3 ఏళ్లలో ఏపీ రాజధాని అమరావతి పనులు పూర్తి చేసి ఎన్టీఆర్ కలలు కన్న వికసిత ఆంధ్రప్రదేశ్ను రూపొందించాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లను ఉద్దేశించి ఈ కార్యక్రమాలను మనమే పూర్తి చేయాలంటూ ప్రత్యేకంగా తెలుగులో గద్గద స్వరంతో చెప్పారు. అయితే రానున్న 3 ఏళ్ల కాలపరిమితిలో ఈ నిర్మాణాలు పూర్తి కావాలి అంటే అందుకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందించగలగాలి. అయితే ఎన్డీఏ అమరావతి నిర్మాణంపై దృఢ సంకల్పంతో ఉంది అనేలా మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. మోడీ ప్రసంగించినట్టు అనుకున్నవి అనుకున్నట్టుగా సజావుగా జరిగితే 3 ఏళ్లలో కాకపోయినా మిగిలున్న 4 ఏళ్ల పైచిలుకు సమయంలో అయినా అమరావతి నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే గతంలో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో విభేదించి టీడీపీ, జనసేనలు బీజేపీకి దూరమయ్యాయి. అయితే ఈసారి ప్రత్యేక హోదా ఇష్యూ అందరూ మర్చిపోయారు కాబట్టి ఎన్డీఏలో టీడీపీ, జనసేన కొనసాగే అవకాశముంది. అయితే కేంద్రం ఏ మేరకు ఏపీ రాజధానికి నిధులు ఇస్తుందన్నది చూడాలి. అమరావతి నిధుల విషయంలో కేవలం హామీలకు, శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం కాకుండా నిధుల విడుదల విషయంలో ఉదారంగా ఉన్నప్పుడే ఏపీ రాజధానికి మోక్షం కలిగే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాజధాని పనుల పునఃప్రారంభ వేడుకల సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల సహకారంతో, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో, పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి తమకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతామన్నారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని అది 5 కోట్ల మంది ఆంధ్రుల సెంటిమెంట్ అన్నారు చంద్రబాబు. 3 ఏళ్ల తర్వాత అమరావతి నగరం పూర్తిస్థాయిలో రూపుదిద్దుకున్నాక మళ్లీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అమరావతి అభివృద్ధికి మోదీ అందిస్తున్న సహకారం
చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన ఆశీస్సులు తమకు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. కేవలం అమరావతే కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారని పవన్ కామెంట్స్ చేశారు. అమరావతి రైతులు 5 ఏళ్లుగా లాఠీ దెబ్బలు తిని నలిగిపోయారన్న పవన్, వారి కన్నీళ్లు తుడిచే సమయం వచ్చిందన్నారు. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టిందన్నారు. గత 5 ఏళ్లలో సుమారు 2,000 మంది పైచిలుకు రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అమరావతి రైతుల త్యాగాలను గుర్తించిన మోదీ అమరావతి పునఃప్రారంభానికి విచ్చేశారన్నారు. 5 కోట్ల మందికి అమరావతి జీవనాడి అన్న పవన్, రైతులు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారని తెలిపారు. 5 కోట్ల మంది ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు తిన్న గాయాలు మదిలో ఉన్నాయన్నారు. అమరావతి ప్రజల త్యాగాలను తాము మర్చిపోమన్న పవన్, వారి ఆశలకు అనుగుణంగా అమరావతి నిర్మాణం ఉంటుందన్నారు. రాజధాని లేని రాష్ట్రం గోస ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకు ఆంధ్రప్రదేశ్ చక్కటి ఉదాహరణ. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును 10 ఏళ్లపాటు అవకాశమిచ్చినా చంద్రబాబు అమరావతి అంటూ వెళ్లిపోయారు. అయితే అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు ప్రారంభించారు చంద్రబాబు. అవి నిర్మాణ దశలో ఉన్నప్పుడే 2019 ఎన్నికలు రావడం, జగన్ ముఖ్యమంత్రి అయిపోవడం చకచకా జరిగిపోయింది. అయితే జగన్ సీఎం అయ్యాక ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. 3 రాజధానులు అంటూ హడావిడి చేశారు. ఒక్క ఇటుక పేర్చలేకపోయినా 5 ఏళ్లపాటు 3 రాజధానులంటూ హడావిడి చేశారు. రాష్ట్రంలో రాజధాని అన్నదే లేకుండా పోవడంతో అభివృద్ధి పడకేసింది. పెట్టుబడుల పరిశ్రమలు తీసుకురాలేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిపోయారు. అయితే 2014, 2019 మధ్య అమరావతిని పూర్తి చేయలేకపోయిన కూటమి సర్కార్ ఈసారి 3 ఏళ్లలోనే ప్రపంచస్థాయి రాజధాని కడతామంటున్నారు. అమరావతి రాజధాని కేవలం ఏపీకే కాదు, ప్రపంచ రాజధానిగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా మొదటి నుంచి అమరావతికి సపోర్ట్ చేస్తూ అండగా నిలబడ్డారు. ఈ ఇద్దరూ అమరావతిని వరల్డ్ డెస్టినీగా మార్చాలని చూస్తున్నారు. అదే కనుక జరిగితే ఏపీ కంటే సంపన్న రాష్ట్రం భవిష్యత్తులో మరొకటి ఉండబోదని మేధావులు కూడా అంటున్నారు. అందుకు కేంద్రం సపోర్టు తప్పనిసరి. మరి ఈ టర్మ్లో అయినా ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తారా లేదా అన్నది కాలమే తేల్చాలి.